అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు 4 లొకేషన్లో సక్సెస్ఫుల్ బ్రాంచెస్ కలవు. కేపీహెచ్బి, కొండాపూర్, మణికొండ అండ్ బంజారాహిల్స్. ఈరోజు నేను మీ ముందరికి వచ్చి చెప్పబోయే టాపిక్ ఏంటి అని అంటే అడ్వాన్స్డ్ మైక్రోస్కోపిక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఏదైనా పన్ను లోపల ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్ ఉంటుంది కదా. ఎప్పుడైతే ఎనామిల్ అండ్ డెంటిన్ డిస్టర్బ్ అవుతాయో పేషెంట్కి పన్ను విపరీతమైన పెయిన్ రావడం వల్ల మనము లోపల ఉన్న నర్వ్ అండ్ బ్లడ్ వెజల్ని తీసేసి టూత్ని డెడ్ చేయడమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చెప్పి అంటామన్నట్టు. అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే వేరు లోపల ఉన్న నర్వ్ అండ్ బ్లడ్ వెజల్ని తీసేసి దాని లోపల బయోకంపాటబుల్ మెటీరియల్ తోటి ఫిల్ చేసి టూత్ని రక్షించడం అనేది జరుగుతుంది. దీన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అంటారు. అయితే నార్మల్గా అందరం కూడా అన్ని డెంటల్ హాస్పిటల్స్లో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పర్ఫామ్ చేస్తారు. ఎలాంటి సిచ్యువేషన్స్లో? పళ్ళు పుచ్చిపోయినప్పుడు, లేదంటే పళ్ళు విరిగిపోయినప్పుడు, లేదంటే పళ్ళు విపరీతమైన నొప్పికి గురి అయినప్పుడు, లేదంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఇంటెన్షనల్గా మనం టీత్ పెట్టించుకునేటప్పుడు ఇంటెన్షనల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని కూడా చేస్తూ ఉంటారు. అయితే నార్మల్గా అందరం అన్ని ప్లేస్లలో కూడా రూట్ కెనాల్ చేయడం అనేది సహజం. కానీ దీంట్లో అడ్వాన్స్డ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏదో నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, మనము డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఓకే ఈ టూత్ రూట్ కెనాల్కి వెళ్తుంది అన్నప్పుడు మనం నెంబర్ 1 ఫస్ట్ ఎండోడాంటిస్ట్ అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ తోటి ఫస్ట్ అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెంబర్ 2, రూట్ కెనాల్ అపాయింట్మెంట్ రోజు ఎనెస్థీషియా ఇస్తాం. అంటే లోకల్ ఎనెస్థీషియా అంటే మత్తు మందు, అంటే దానివల్ల తిమ్మిరి వస్తుంది అన్నట్టు. లోకల్ ఎనెస్థీషియా ఇవ్వడం అనేది జరుగుతుంది. నెంబర్ 3, ఓన్లీ ఏ పర్టికులర్ టూత్కి అయితే మనం రూట్ కెనాల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ టూత్ని రబ్బర్ డ్యామ్ ద్వారా ఐసోలేట్ చేస్తాం. అంటే రబ్బర్ డ్యామ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కేవలం ఆ టూతే కనపడుతుంది, మిగతా ఏ టీత్ కూడా కనపడవు. ఆ తర్వాత చేసే డెంటిస్ట్కి కానీ చేయించుకునే పేషెంట్కి కానీ చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న లాబోమెడ్ మైగ్నా ప్రైమ్ అనే 25x జూమ్ అండ్ మైక్రోస్కోపిక్ ద్వారా మనం రూట్ కెనాల్ పర్ఫామ్ అనేది చేయడం జరుగుతుంది. మన నేకుడ్ ఐతో చూసిన దానికంటే 25 రెట్లు చాలా పర్ఫెక్ట్గా చూడడం జరుగుతుంది. దీనివల్ల డెంటిస్ట్ పోస్చర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. పేషెంట్కి అత్యుత్తమ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే ఒక పన్నుకు 1 కెనాల్, ఒక పన్నుకు 2 కెనాల్స్, ఒక పన్నుకు 3 కెనాల్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ మైక్రోస్కోపిక్ రూట్ కెనాల్ చేయడం ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి అనంటే నెంబర్ 1 హై విజిబిలిటీ. హై విజిబిలిటీ ఉండడం వల్ల ఏమవుతుంది, బేసిక్గా ఉండే 2 or 3 రూట్కి ఉండే కెనాల్సే కాకుండా ఏమైనా యాక్సెసరీ కెనాల్స్ ఉన్నాయా, లేదంటే ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా అనేది కూడా ఈజీగా లొకేట్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ కెనాల్స్ ఎక్కువ ఉంటే వాటిని కూడా ఈజీగా లొకేట్ చేయడం అనేది జరుగుతుంది. నెంబర్ 2, టూత్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా, దాని ఒరిజినల్ టూత్ స్ట్రక్చర్ని లాస్ కాకుండా మినిమం అంటే కన్జర్వేటివ్గానే మనం టూత్ని క్లీన్ చేసి ఆ తర్వాత టూత్ని క్రౌన్ లేకుండా రూట్ కెనాల్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఈ ఎఫెక్టివ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కేవలం మైక్రోస్కోపిక్ రూట్ కెనాల్ ద్వారానే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఎన్ని కెనాల్స్ ఉంటే అన్ని కెనాల్స్ని కూడా ఇది ఐడెంటిఫై చేయగలుగుతుంది. తర్వాత లీనియర్ క్రాక్స్ ఏమన్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతుంది. తర్వాత టూత్ స్ట్రక్చర్ని చాలా తక్కువగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి సందర్భాలలో ఇన్లేస్ ఆన్లేస్ ద్వారా మనం టూత్ని రీప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత రిజల్ట్ ఇలాంటి ట్రీట్మెంట్ చేయడం వల్ల టూత్ లాంజివిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చేది 15 ఏళ్ళు 20 ఏళ్ళు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా దాని లోపల లేజర్ డిస్ఇన్ఫెక్షన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత టాప్ ఫిల్లింగ్ అనేది కాంపోజిట్ ఫిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ మైక్రోస్కోపిక్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ముఖ్యమైన అడ్వాంటేజ్ పేషెంట్కి ఏంటి అని అంటే లైఫ్ స్పాన్ ఆఫ్ ది టూత్ విల్ బి ఇంక్రీజ్డ్ ట్వైస్ దెన్ ది నార్మల్ రూట్ కెనాల్. సో ఈ యొక్క సర్వీస్ మన యొక్క ఎలిడెంట్ హాస్పిటల్స్ నందు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఎలిడెంట్ హాస్పిటల్ నందు ఉంది. ఇది రూట్ కెనాల్ మైక్రోస్కోపిక్ ఎండోడాంటిస్ట్ మాత్రమే పర్ఫామ్ చేయగలడు. ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే
ఈ ట్రీట్మెంట్ యొక్క రిజల్ట్స్ అనేటివి చాలా బాగుంటాయి. ఇది ప్రీమియం కింద కన్సిడర్ అవుతుంది. దీంట్లో ఏం యూజ్ చేస్తారు? రబ్బర్ డైమ్ యూజ్ చేస్తారు, లేజర్ డిజిన్ఫెక్షన్ యూజ్ చేస్తారు, మైక్రోస్కోప్ యూజ్ చేస్తారు, ఆ తర్వాత యూరోపియన్ గటపరిచే మెటీరియల్స్ వాడతారు, డిఫరెంట్ టెక్నిక్స్ గటపరిచే ఫిల్లింగ్ టెక్నిక్స్ తోటి, ఆ తర్వాత కాంపోజిట్ ఫిల్లింగ్ చేస్తారు, ఇన్లే వాడతారు. సో దీనివల్ల మీ యొక్క టూత్ అనేది చాలా లైఫ్ పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.